ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన చేశారు. అది కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా. ఆయన విశాఖ వచ్చి సైక్లింగ్ చేశారు. తాను పాల్గొనవలసిన కార్యక్రమం వేదిక వద్దకు ఆయన ఏయూ నుంచి సైకిల్ మీద వెళ్లారు. ఆ విధంగా ఇటు 4 అటు 4 కిలోమీటర్లు మొత్తం 8 కిలోమీటర్లు సైక్లింగ్ చేయడం ద్వారా బాబు విశాఖతో పాటు ఏపీకి కూడా సరికొత్త సందేశం ఇచ్చారు. ఇదిలా ఉంటే విశాఖ ఎకనామిక్ రీజియన్ సమీక్షలో పాల్గొన్న చంద్రబాబు విశాఖలో మరో కీలకమైన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ను ప్రకటించారు. ఇదిలా ఉంటే బే సిటీగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేయాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం విశేషం. విశాఖ ఎకనామిక్ రీజియన్ పై చంద్రబాబు 9 జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నత అధికారులతో విశాఖ వేదికగా తొలిసారి సమీక్ష నిర్వహించారు. విశాఖలోని కైలాసగిరి నుంచి భోగాపురం వరకు ఈ బే సిటీ ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విశాఖలో గ్రౌండ్స్ కు చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించాలని బాబు ఆదేశించారు. అలాగే కైలాసగిరి ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా పర్యటన క్షేత్రంగా తీర్చిదిద్దాలని బాబు మరో సూచన అయితే చేశారు. ఇదిలా ఉంటే విశాఖలో బీచ్ వాటర్ స్పోర్ట్స్ తో పాటుగా వినోదం కలిగించే వివిధ ప్రాజెక్టులను చేపట్టేలా పెట్టుబడులను ఆహ్వానించాలని కూడా బాబు కోరారు. విశాఖలో జంతు ప్రదర్శనశాలకు కూడా ఆధునీకరించి పర్యాటకుల్ని ఆకర్షించేలా చూడాలని బాబు సూచించారు. విశాఖలో ఎర్రమట్టి దిబ్బలు, బౌద్ధ క్షేత్రాలు అభివృద్ధి చేయాలని బాబు చెప్పుకొచ్చారు. ఇలా ఉంటే బాబు చెప్పిన విధంగా అధికారులు విశాఖను టూరిజం పరంగా రీషేప్ చేస్తే మాత్రం పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం తథ్యమని అంటున్నారు. అంతేకాకుండా శాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిలో కూడా ఉన్న రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్ట్ తో పాటు పోలవరం ప్రాజెక్ట్, పాపికొండలు లాంటి పర్యటన ప్రాంతాలు అదనపు ఆకర్షణలుగా కూడా బాబు చెప్పారు. వాటిని సైతం టూరిజం హబ్స్ గా అభివృద్ధి చేయాలని బాబు కోరారు. ఆయా ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పన ద్వారా పెద్ద ఎత్తున పర్యటన ప్రాజెక్టులకు వచ్చే అవకాశం ఉందని కూడా తెలిపారు. వివిధ ప్రాజెక్టుల వద్ద పారిశ్రామిక ప్రాంతాలను ఆనుకుని ఏర్పాటు చేసే టౌన్షిప్ల అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి నిర్దేశం చేయడం విశేషం. అలాగే నీతి ఆయోగ్ సమర్పించిన విఈఆర్ ప్రాజెక్టు నివేదికను ప్రజలు చర్చకు ఉంచాలని, అందులో విద్యార్థులు, మేధావుల నుంచి అభిప్రాయాలు, ఆలోచనలు తీసుకోవాలని బాబు అధికారులకు సూచించడం విశేషం.